గేమ్ చేంజర్ ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తుంది అందరి నోట. అంతగా పాపులర్ అయిపోయింది ఈ సినిమా. అయితే పాన్ ఇండియా సినిమాల్లో రీసెంట్గా రిలీజ్ అయిన ప్రతివి అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అయినవి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎగరిగా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు సాయంత్రం 5:40 గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. హైదరాబాద్లో ఉన్న ఏఎంబి థియేటర్లో. దీనికి చీఫ్ గెస్ట్ వచ్చేసి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారంట. ఇక ట్రైలర్ చూసిన తర్వాత చాలా సినిమా కథలు అయితే సింపుల్గా అర్థమైపోతుంటాయి. కొన్ని సినిమాలు అయితే ట్రైలర్లో ఏవి చూపించారో సినిమాలు అవి తప్ప ఇంకేం ఉండవు. గత శంకర్ గారి సినిమాలన్నీ కూడా అలానే ఉండేవి, అవి కానీ మిగిలిన సినిమాలు కానీ. కాకపోతే ఈ సినిమా అలా ఉండకుండా ఈ ట్రైలర్ని అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేశారట. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాకపోతే డీటెయిలింగ్ అయితే ఉండదంట. సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీ అయితే ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థం కాదంట. ఏదో ఒక కన్ఫ్యూజన్లో పెట్టే విధంగా అయితే ఈ ట్రైలర్ని కట్ చేసినట్టు ఈ ట్రైలర్ని కట్ చేసిన రూబెన్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా సెన్సార్ యూనిట్ అయితే బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికన్నా ముందు చెన్నైలోని ఎడిటింగ్ రూమ్లో ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన వారందరూ కూడా బ్లాక్ బస్టర్ రివ్యూస్ అయితే చెప్తూ ఉన్నారు. సో ఇదే నిజమైతే కనుక ఓ రేంజ్లో ఉంటుంది సినిమా. అయితే ఫుల్ లాంగ్ రన్లో అయితే 1000 కోట్ల పైగా కలెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి సినీ వర్గాలు అయితే అనుకుంటున్నారు. తమన్ భయ్య ఒక స్పెషల్ సాంగ్ అయితే కంపోజ్ చేశారంట. ఆ సాంగ్ అయితే జనాలకు వెంటనే ఎక్కేస్తుంది. కాకపోతే ఆ సాంగ్ని థియేటర్లో సర్ప్రైజ్గానే ఉంచారని చెప్పేసి అంజలి గారు ఆల్రెడీ ఒక ఈవెంట్లో అయితే చెప్పారు. ఆల్రెడీ ఇప్పటివరకు పుష్ప 2 అయితే 47 మిలియన్తో హైయెస్ట్ వ్యూస్ అయితే ఉంది. బట్ ఈ సినిమా 50 మిలియన్ కొట్టేసి అన్ని రికార్డులని అయితే తిరగరాస్తుందని చెప్పేసి అభిమానులు అయితే ఆశిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రాజమండ్రిలో అయితే ప్లాన్ చేశారు. గేమ్ చేంజర్ సినిమా శంకర్ గారికి మంచి కంబ్యాక్ అవ్వాలని, అలాగే రామ్ చరణ్ గారికి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.